హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించే రెసిపీ దహి కడి. అదే అండి, పెరుగు చారుతో బజ్జీల కూర. చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేయండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి పెరుగు శనగపిండి ఉంటే సరిపోతుంది. మనకు సూపర్ వెరైటీ డిష్ రెడీ అవుతుంది. నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసి దీని అంతటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్నా. ఇది కవ్వంతో కూడా చిలుకొచ్చు, కొన్ని ఉండలు మిగిలిపోతాయి. అందుకే నేను మిక్సర్ జార్లో మిక్స్ చేసుకున్నా దీన్ని బాగా. అప్పుడు మనకు ఒక్క బబుల్ కూడా ఉండదు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఈ మిక్చర్ని యాడ్ చేసి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నా. 1/2 లీటర్ పెరుగుకి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా. అదే 1/2 లీటర్ పెరుగు అయితే 1/2 లీటర్ వాటర్ సరిపోతుంది. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ ఒకదాని తర్వాత ఒకటిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ పెరుగులో బేసన్ పిండి వేసినాం కదా, అదంతా ఉండలు కట్టకుండా కింద ఫామ్ అయిపోకుండా ఉండాలి అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టవ్ మీద పెట్టి అలాగే వదిలేయకూడదు. మధ్య మధ్యలో కంపల్సరీగా కలపాలి. ఇప్పుడు ఇది రోలింగ్ బాయిల్ అయ్యే స్టేజ్కి వస్తుంది. ఈ టైంలో కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్నంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తుంది, ఇది రోలింగ్ బాయిల్ అవుతుంది చూడండి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యి పొంగు వచ్చేంత వరకు ఉంచి, పొంగు వచ్చిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఇది వేడిగా ఉండొద్దు. మనం బజ్జీలు ప్రిపేర్ చేసి దీంట్లో వేసేటప్పటికి ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్కి రావాలి. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు మనం బజ్జీలు వేస్తే అవి స్పంజ్ లాగా మెత్తగా అయిపోతాయి. అదే మనకు చారు చల్లబడిన తర్వాత వేస్తే క్రిస్పీగా ఉంటాయి. అందుకే ఈ లోపల నేను స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేస్తున్నా. ఆయిల్ హీట్ అయ్యేంత లోపల ఓ గిన్నెలో కప్పు శనగపిండి తీసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి మజ్జిగతో బాగా కలుపుకుంటున్నా. మీకు మజ్జిగ అవసరం లేదనుకుంటే వాటర్తో కూడా కలుపుకోవచ్చు. బట్ మజ్జిగతో కలుపుకుంటే మనకు తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వాటర్తో అయినా కలుపుకోవచ్చు అండి. ఉండలు లేకుండా ఫైన్గా కలుపుకోండి. మనకు ఆయిల్ హీట్ అయ్యేంత లోపల మనకి ప్రిపరేషన్ కూడా రెడీ అయిపోతుంది. ఫైన్గా స్మూత్గా కలుపుకోండి. మనకు బజ్జీలకి మిశ్రమం రెడీ అయిపోయింది. ఈ లోపల మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే స్పూన్తో మెల్లిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక్కొక్కటిగా బజ్జీలని నిదానంగా వేసుకోండి. దీని మధ్యలో టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రతి 1 మినిట్కి టర్న్ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఒకే సైడ్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. బజ్జీ కూడా కంప్లీట్ కుక్ అవ్వదు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. హైలో పెట్టొద్దు, అలా అని లోలో కూడా పెట్టొద్దు. మీడియంలో పెడితేనే లోపల వరకు కుక్ అవుతుంది. మనకు చూడండి, మనకు వీడియోలో కనిపిస్తుంది బజ్జీలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చారు ఉంది కదా, దహి చారు, దీంట్లో ఒక్కొక్కటిగా ఈ వేడివేడి బజ్జీలని వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ దహి కడిని స్టవ్ మీద పెట్టొద్దు, దీన్ని పక్కనే ఉంచుకోవాలి. తాలింపు మాత్రమే దీంట్లో యాడ్ చేయాలి. దానికోసం నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా. అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకోవాలి. 4 ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాలి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆ చారులో కారం 1 స్పూనే తీసుకున్నాం, బజ్జీలో 1/2 స్పూన్ తీసుకున్నాం. స్పైస్ చాలా తక్కువ ఉంటుంది, మనకి పచ్చిమిర్చితో స్పైస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ని మామూలుగా తరిగి వేసుకోవాలి, మరి ఫైన్గా అవసరం లేదు. అలాగే కర్రీ లీవ్స్ వేసుకోండి. ఇదంతా మరీ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసే అవసరం లేదు, కచ్చాపక్కగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని మనం ఈ దహి కడిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం.
టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. డెఫినెట్గా ఒకసారి ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళ నుంచి కాంప్లిమెంట్స్ తీసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.